హైదరాబాద్ చరిత్రలో 2013 ఫిబ్రవరి 2 మానని గాయంగా మారింది. ఆ రోజు దిల్సుఖ్ నగర్లో 2 బాంబు పేలుళ్లు సంభవించాయి. వరుస పేలుళ్ల ఘటనలో 18 మంది మృత్యువాత పడగా మరో 131 మంది గాయపడ్డారు. తొలి పేలుడు రాత్రి 7 గంటల సమయంలో దిల్సుఖ్ నగర్లోని 107 నంబర్ బస్టాప్ వద్ద జరిగింది. కొన్ని క్షణాల వ్యవధిలోనే కోనార్క్ థియేటర్ సమీపంలోని మిర్చి సెంటర్ వద్ద రెండో పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనపై సరూర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కేంద్ర హోంశాఖ మంత్రిత్వ శాఖ ఆదేశాలతో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ రంగంలోకి దిగింది. హైదరాబాద్లో నమోదైన 2 కేసుల్ని ఎన్ఐఏకి బదిలీ చేసింది. దర్యాప్తు ప్రారంభించిన ఎన్ఐఏ ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ పేలుళ్లకు పాల్పడినట్లు గుర్తించింది. దర్యాప్తులో భాగంగా అహ్మద్ సిద్దిబప్ప జరార్ అలియాస్ యాసిన్ బత్కల్, అబ్దుల్లా అఖ్తర్ అలియాస్ హదీలను 2013లోనే భారత్ నేపాల్ సరిహద్దు సమీపంలో అరెస్ట్ చేశారు. విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించారు. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు బీహార్కు చెందిన తహసీర్ అఖ్తర్, పాకిస్తాన్కు చెందిన జియావుర్ రెహమాన్ 2014 మేలో రాజస్థాన్లో ఉన్నట్టు తెలుసుకున్నారు. వారిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరితో పాటు పుణేకు చెందిన అజీజ్ షేక్ను సైతం ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. నిందితుల విచారణలో పేలుళ్లకు కీలక సూత్రధారి మహమ్మద్ రియాజ్ అలియాస్ రియాజ్ బక్తల్గా గుర్తించారు. కర్ణాటకకు చెందిన రియాజ్ బక్తల్ పాకిస్తాన్లో తలదాచుకున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. అతనిపై రెడ్ కార్నర్ నోటీసు సైతం జారీ చేసింది. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన ఎన్ఐఏ 6 నిందితులపై 3 ఛార్జ్షీట్లు దాఖలు చేసింది. ఉగ్రవాద కార్యకలాపాల వ్యవహారంలో గతంలో నిందితులపై కేసులు ఉన్నట్లు గుర్తించింది. ప్రధాన నిందితుడు రియాజ్ బక్తల్ మినహా మిగిలిన 5 నిందితులపై ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో 2015లో విచారణ కొనసాగింది. అందులో భాగంగా 157 మంది సాక్షులను విచారించారు. సేకరించిన ఆధారాలు ఎన్ఐఏ కోర్టుకు సమర్పించారు. 2016 డిసెంబర్ 13న 5 నిందితులను దోషులుగా గుర్తించింది. 2016 డిసెంబర్ 19న ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు వారికి ఉరిశిక్ష విధించింది. ఆ తీర్పుపై నిందితులు అదే ఏడాది హైకోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి హైకోర్టులో నిందితుల పిటిషన్పై విచారణ జరుగుతోంది. నిందితులంతా ప్రస్తుతం పలు జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నారు.